మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామాతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిన బాలరాజు బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. గువ్వల కాషాయ కండువా కప్పుకుంటే గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరిన మాజీ ఎంపీ రాములతో పాటు ఆయన తనయుడికు ఇబ్బందులు తప్పవా? వారు రాజకీయ ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించి బాలరాజు పార్టీని వీడారా? విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కారు కమలం పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న బాలరాజు ఆడియో సందేశంతో బీఆర్ఎస్లో మరోసారి కలవరం ప్రారంభమైందా? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామాతో కారు పార్టీ క్యాడర్ను అయోమయంలోకి నెట్టింది. పార్టీలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే కారు దిగానని బాలరాజు ఓ ఫోన్ కాల్లో మాట్లాడిన ఆడియో చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నది దాని సారాంశం. అలాగే వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీలో పొత్తు పెట్టుకునేందుకు కారు పార్టీ ఇప్పటి నుంచే ప్రయత్నిస్తోందన్న వాదాన్ని వినిపించారు. దీంతో తనకు అచ్చంపేట టికెట్ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. గతంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఓ ఫామ్ హౌస్ లో కొందరు మధ్యవర్తుల ద్వారా బీజేపీలో చేరేందుకు యత్నించిన ఘటన పూర్తిగా తన మెడకు చుట్టుకుందన్న ఆవేదన గువ్వల బాలరాజులో కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ విలీనం కన్నా ముందుగానే బీజేపీలో చేరిపోతే బాగుంటుందన్న ఆలోచనతో రాజీనామా చేశానని బాలరాజు చెప్పడం పొలిటికల్ గా కలకలం సృష్టించింది. ఇక బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బాలరాజును తిరిగి పార్టీలోనే కొనసాగించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రయత్నించినా మనసు మార్చుకోలేదు. తన నిర్ణయం ఫైనల్ అని తేల్చేశారు. అయితే గువ్వలను ఒప్పించేందుకు ప్రయత్నించిన మర్రి జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. కానీ తాను కేసీఆర్ వెంటే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక గువ్వల విషయంపై పార్టీలో చాలా కాలం నుంచి అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో ఆలక వహించారు. అప్పటి ఎంపీ రాములు కొడుకు భరత్ అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించడాన్ని గువ్వల తప్పుపట్టారు. భరత్ జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వకుండా బాలరాజు అడ్డుకున్నారని రాములు వర్గీయులు ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరకు రాములు, భరత్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రాములు తప్పుకుని నాగర్ కర్నూలు స్థానం నుంచి భరత్ ను పోటీకి దింపారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి చేతిలో భరత్ ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గువ్వల పెద్దగా ప్రచారం చేయలేదు. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అచ్చంపేట ఎస్టీ రిజర్వ్ గా మారే అవకాశం ఉందని బాలరాజు భావిస్తున్నారు. దీంతో వనపర్తి లేదా మరో స్థానంపై ఫోకస్ పెట్టి పట్టు సాధించాలనుకున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరటం లాంఛనమే. అచ్చంపేటలో సమావేశం ఏర్పాటు చేసి తన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకోవాలన్న ప్లాన్ లో గువ్వల బాలరాజు ఉన్నారు. మరోవైపు గువ్వల కమలం పార్టీలో చేరితే బీజేపీలో తన భవిష్యత్తు ఏంటని గత లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలులో ఓడిపోయిన భరత్తో పాటు ఈయన తండ్రి మాజీ ఎంపీ రాములకు బెంక పట్టుకుంది. బాలరాజు పరిణామం తర్వాత వీరు పునరాలోచనలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే బాలరాజు తమకు చుక్కలు చూపించిన విషయాన్ని ఈడ తండ్రి తనయుడు గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీలో చేరిన తర్వాత తమకు సమస్యలు తప్పవనుకుంటున్నారు. ఒక వరలో 2 కత్తులు ఇమడవన్నట్టు పరస్పర విరుద్ధ భావాలు, మనస్తత్వాలు ఉన్న నేతలు ఒకే పార్టీలో ఎలా ఉండగలరన్న ప్రశ్న వస్తోంది. అలా రాములు, భరత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఇప్పటికిప్పుడు వారు ఎలాంటి ప్రకటన చేయకపోయినా గువ్వల పాత్ర పార్టీలో పెరిగితే తమ దారి తాము చూసుకోవటం మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.